మా ఎన్నికల్లో పోలింగ్ సరళి ఓట్ల లెక్కింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి నటీనటుల సంఘం ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జరిగినటువంటి పోలింగ్లో నటీనటులందరూ కూడా ఎవరైతే సభ్యత్వం ఉందో వాళ్ళందరూ కూడా ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి ఎన్నికల కేంద్రానికి తరలివచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం 745 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సంఘంలో దాదాపు 472 మంది ఈ పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి రెండు వర్గాలు, శివాజీ రాజాకు సంబంధించి అదేవిధంగా నరేష్కి సంబంధించి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వారందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని మా శ్రేయస్సు కోసం తాము ఓటు వేశామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్నటువంటి హోరాహోరీలో ఈరోజు ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగిసిందని చెప్పచ్చు. మరి కొద్దిసేపట్లో మా అసోసియేషన్కు ఎవరు అధ్యక్షుడిగా పనిచేయబోతున్నారనేది తేలనుంది. దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ఈసీ మెంబర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే పోటీలో ఉన్నారో వారికి నమోదైనటువంటి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నటువంటి శివాజీ రాజా, నరేష్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ లెక్కింపు ప్రక్రియలో సభ్యుల ఆధ్వర్యంలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈసారి ఎక్కువగా రికార్డు స్థాయిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదవని రీతిలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో 472 ఓట్లు పోలవ్వడం ఇటు నటీనటుల సంఘం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ గతసారి ఎన్నికల్లో చాలామంది కూడా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. వాళ్ళ సినిమాల షెడ్యూల్లో కావచ్చు, ఇతర కార్యకలాపాల వల్ల కావచ్చు ఓటింగ్కు రాలేకపోయారు. కానీ ఈసారి ఈ రెండు వర్గాల్లో మద్దతు కూడగట్టుకోవడంలో సఫలీకృతమయ్యని చెప్పొచ్చు. ఇటు శివాజీ రాజా వ్యక్తిగతంగా చిరంజీవి కానీ ఇతర నటీనటులను ఇళ్లకు వెళ్ళి కలిసి తమ మద్దతు కోవడం జరిగింది. అటు నరేష్, నాగబాబుకు సంబంధించి కావచ్చు, ఇతర నటీనటుల నివాసాలకు, షూటింగ్ ప్రదేశాలకు వెళ్ళి కలిసి తమ అభ్యర్థిత్వానికి మద్దతు పలకాల్సిందిగా కోరడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి గతంలో శివాజీ రాజా ప్యానెల్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు కావచ్చు, అదేవిధంగా నిరుపేద కళాకారుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఆరోగ్య బీమా కావచ్చు, అదేవిధంగా పిల్లల చదువులకు సంబంధించి ఇతరత్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మా అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా చేసిన కార్యక్రమాలకు ఆకర్షితులైనటువంటి చాలామంది సభ్యులు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మరోసారి శివాజీ రాజా మద్దతు కోరే విధంగా కూడా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు నరేష్కి సంబంధించి కూడా అయితే మా అసోసియేషన్కి సంబంధించి అసోసియేషన్లో నెలకొన్నటువంటి ఆర్థిక విభేదాల కారణంగా ఈసారి నరేష్ పోటీలోకి దిగాల్సి వచ్చిందని కూడా స్పష్టం చేశారు. ఇలా ఈ రెండు వర్గాలకు సంబంధించి కూడా హోరాహోరీగా నెలకొన్నటువంటి పోటీలో అటు సీనియర్ల దగ్గర నుంచి ఇటు జూనియర్లు, అదేవిధంగా వృద్ధులైనటువంటి ఆర్టిస్టులు కూడా తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా అందరూ కూడా మాలో ఉన్నటువంటి నటులందరూ కూడా ఐకమత్యంగా ఉండి మా అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీ కార్మికుల సంక్షేమం కోసం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మా అసోసియేషన్కి సంబంధించి పక్కా భవనం నిర్మించాలనే లక్ష్యంతో అంతా కూడా అసోసియేషన్ ఈ పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి నాగార్జున, అదేవిధంగా ఇతర జూనియర్ సంబంధించినటువంటి ఆర్టిస్టులు కావచ్చు, అదేవిధంగా యువ హీరోలు నాని, అదేవిధంగా తరుణ్, సాయిధరం తేజ్ లాంటి నటీనటులు, అగ్ర హీరోలు కూడా తరలివచ్చి ఈరోజు ఓటింగ్లో పాల్గొని మిగతా నటీనటులందరూ కూడా స్ఫూర్తి నింపారనే చెప్పొచ్చు. అయితే రికార్డు స్థాయిలో 742 మంది సభ్యులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఒక స్ఫూర్తిదాయకమైన విషయంగా వాళ్ళు భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో ఎవరు మా అధ్యక్షుడు 2021 వరకు మా అసోసియేషన్కి సంబంధించి ఎవరు సేవలు అందించబోతున్నారు, ఎలాంటి ప్యానెల్ పనిచేయబోతుంది అనేది తేలనుంది. అయితే ఈరోజు జరిగినటువంటి పోలింగ్లో కొంత భిన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఓటర్లందరూ కూడా రెండు ప్యానెల్కి సంబంధించి కూడా తమకు నచ్చిన మద్దతుదారులకు వేశారు. అయితే ఏ ప్యానెల్కి సంబంధించి పూర్తిగా మెజారిటీ వస్తుందనేది కూడా సభ్యులు అంచనా వేయలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో ఒకవేళ రెండు ప్యానెల్లకు సంబంధించినటువంటి సభ్యులు కూడా కలిసి నెక్స్ట్ 2021 వరకు పనిచేసే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.